విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదుపాకలో మహిళ ఆత్మహత్యపై టీడీపీ నేతలు స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హత్య లేక అనుమానాస్పద మృతిగా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అచ్చియమ్మది ఆత్మహత్య కాదని ఆమెను వేధింపులకు గురిచేసి 3 వ్యక్తులు హత్య చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. పెందుర్తి పోలీసులు కూడా రౌడీ షీటర్లు నిందితులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య మృతురాలి అన్నయ్య చనిపోయినప్పుడు కూడా స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, ఇప్పుడు సారిపల్లి సోమేష్ చెల్లెలు చనిపోతే భర్తకు కూడా చెప్పకుండా కేజీహెచ్కు తరలించడం చాలా దారుణమన్నారు. బండారు సత్యనారాయణమూర్తి రాష్ట్రంలో పేద దళిత ప్రజలను వేధింపులకు గురిచేయటమే వైసీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఏమంత కర్మండి, భర్తను పైకి దోసే తీసుకెళ్ళారు. ఎవరు తీసుకెళ్తారండి? ఏ దుర్మార్గుడు సరే భర్తను పక్కన పెట్టి భార్యను తీసుకెళ్తారండి. తీసుకెళ్లారు. ఆ ఎస్ఐ గారి పాపం ఎస్ఐని కామెంట్ చేయట్లేదు. ఆయన కాలు ఇరిగిపోయింది. దానికి కారణం మళ్ళీ మేము తోసామని చెప్తున్నారు. ఇదిగో మీకు ఇప్పుడు ఏసీపీ పంపించాను, చూడండి అయ్యా మీ నిరుద్యోగపని. ఇదిగో చూపిస్తాను ఫోటో చూడండమ్మా. ఆ ఎస్ఐని ఎవరు తోసారండి? చెప్పండి ఎస్ఐ గారిని. ఈ ఫోటో చూడండి మీరమ్మా. మీరు పంపించారు, ప్రసాద్ పంపించింది, మేము తీయలేదు. ఇది అతను తోస్తూ ఉన్నాడు. పాపమే కలిగిపోయింది. బాధపడుతున్నాం మా పార్టీ పరంగా. ఇక్కడ ఎవరో తోయడానికి ఎవరు లేరు. అక్కడ పోలీసులు 2 ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన వెనకాయతల కాలు మీద మీరు భయంకరంగా గర్వంతో అహంకారంతో మీరు తీసుకుపోయి కాలు ఆయన ఎరగొట్టి మీ పోలీసు ఆయన కాలు ఎరగొట్టి తిరిగి మళ్ళీ పేద మీద బురద చల్లని చూస్తారు, డైవర్ట్ చేయడం కోసం. చూడండి క్లియర్ ఉంది. ఎంతగా కావాలి ఫిలిం. ఇది ఫిలిం అంటే మీకు లేట్ అవుతుందని చూడండి ఎలా పడిపోతున్నారు పాపం సీఏ గారు. అది తోస్తూ ఉంటే వెనకాల వెళ్ళిపోయింది బండి. చూడండి ఇంత దౌర్భాగ్యం. సీఏలు చూడరు, ఎస్ఐలు చూడరు, పోలీసులు చూడరు, మనుషులు చూడరు, బాడీ తీసిపోతారు దౌర్జన్యంగా. భర్తను చూడరు. చూసారా ఇచ్చేది ఈ పోలీస్ వ్యవస్థ. నేనైతే నమ్మకం లేదు బాగుపడుతుందని. మళ్ళీ ప్రభుత్వాలు మారాలా. ఈ ఎవరైతే తొత్తుగా ఉన్నారో పోలీసు అందరూ కూడా వీళ్ళందరూ అనిపిస్తారు. డెఫినెట్గా ఏ ఒక్కరిని విడిచిపెట్టారు.